ప్రార్థన. మహోన్నతుడ, స్వరూపకారి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిన దేవానికి వెలుదీస్తూ ప్రభ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ బంగారు పాతాలతో చేరి ప్రార్థించుకోవడానికి, నేను ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభ. ఈ ఆరాధన ప్రారంభిస్తుండగా ఆదిరినంత వరకు మీరే మహిమగంత పొందండి. నీ దిన సభను సిలుచారు మరుగుపరుచుకొని నన్ను నోటి నాలుగు పరిశుద్ధాత్మతో కాల్చి నీ మాట నన్ను నోటి మీరు మాటలు వస్తాయి, నీ వాక్యంలో అందరూ పాల్పొచ్చి వస్తాను. యేసు పరిశుద్ధనామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగునగాక. ఉదయ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి దేవుని మహింపరచలాగా 40వ కీర్తన శుద్ధి 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 సర్వశక్త ప్రభు అనేటువంటి పాట మనం పాడుకుంటూ మనం ఈ ఆరాధనలోనికి మనం ప్రవేశిద్దాం. 40వ కీర్తన. శుద్ధి 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 సర్వశక్త ప్రభు, ప్రాతకాల స్తుతి నీకే చెల్లితుము. శుద్ధి 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 కృపగల దేవా, ముగ్గురయ్యుండు దైవాత్యేకుడా. శుద్ధి 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 అని పరమాందు భరవాసులీల నీనే స్లగీతురు. సర్వపుల్కెరియుపులు సాష్టాంగా పాడి నీ చూడవైనా నేను తేతురు. శుద్ధి 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 తేజరిలో దేవా, పాపి కన్ను చూడలేని మేఘవాసివి. అద్వితీయ ప్రభు నీవు మాత్రమేను, కరుణ శక్తి ప్రేమరూపివి. శుద్ధి 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 సర్వశక్త ప్రభు, సృష్టి జాలమంతా నీ కీర్తి పాడును. శుద్ధి 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 కృపగల దేవా, ముగ్గురయ్యుండు దైవాత్యేకుడా. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చాను. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని దగ్గర చేరదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు
సన్నిధిని నా అతిక్రమములు నేను పోకుందో నన్ను కొట్టిని. నీవు నా పాప దోషము పరిహరించి యోనావు. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనిలమో పాపులముగా మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రమనియు తలపు వలన మాట వలన క్రియ వలన మీకు విరోధముగా పాపము చేస్తామనియు మీ ఎదురుపుకొనుచు ఉన్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున మీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిరైన కనికరము గల మీ యొద్దకు ఆశ్రయముకే వచ్చుచు ఉన్నాము. మా కొరకు చనిపోయినకై మీ జనతే కుమారునిచ్చిన మిగిలిన కరుణ గల దేవా, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము మీ కృప చేత నిత్య జీవం పొందినట్లు మిమ్మల్ని గూర్చియు మీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా అందరి పరిశుద్ధ ఆత్మ వల్ల వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటు గదిన కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచూ ఉన్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారుల అధికారం ఇచ్చొచ్చు, వారికి తన పరిశుద్ధ ఆత్మలను గ్రహించను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికి దయచేయము. త్రితుము తర్వాతి 12వ ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. దేవా, నిన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు చేటుకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానముందుదరగాక. నాకు అపాయము కలగా చూచి సంతోషించేవారు వెనకకి తిప్పబడి సిగ్గునందుదరగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధాన నరుల
కాయనదాయ ప్రభువైన దేవా పరమరాజ సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనగానిను మహిని స్తుతించుచు మరి పొగడు చునాము మహిమా పరచుచు ఆరాధించు చునాము నేను మహిమాతిశయమును మదిదల చేయు నీకు మహిమా స్తుతి కృతజ్ఞత చునాము ఇక కుమార యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకతే ముని గోరే పిలమమును కనిక రీచము చలగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షగా వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నీచి కనికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్న ఎప్పుడు ప్రభువు మీతో నుండుగా ఆత్మతో నుండుగా ప్రార్థింతము. సర్వశక్తియు కనికరమగల దేవా, మీ కృపచేతనే మీ విశ్వాసులు మీకు సత్యమైనటియు మెచ్చనగితగినటియు సేవ చేయగలరు కనుక తుదకు మేము పరమందు మీ దివ్య వాగ్దానములు తప్పకుండా పొందులాగన ఇహమందు మిమ్మల్ని నమ్మకముగా సేవించినట్లు దయచేయమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదైక దేవుడు యుగములను జీవించు పరిపాలించునుండు మీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. తిరుతము తర్వాతి 12వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు చదువుగా మనం విందాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం నుండి 19వ వచనం వరకు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18, 19 వచనములు. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కనులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా పవన
తోడ దేవా పవన మజ దేవా మామోను కనిక రేపోమో. ఈ దినములకి ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠ్యభాగము అపోస్తలుల పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1-11 వచనములు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1-11 వచనములు. మమ్మను మేమే తిరిగి మెప్పించుకున మొదలు పెట్టుకునిచున్నామా? కొందరికి కావలసినట్లు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకటి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుకొనుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. మరణకారమునకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునైనను ఇశ్రాయేలు అతని ముఖమును తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదేండును, శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంత అధికమైన మహిమ గలదేండును. అత్యధికమైన మహిమ దీని గురుడి వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిది ఆయను. తగ్గింపపోనది మహిమ గలది ఉండి ఎలా నిలిచినది మరి ఎక్కువ మహిమ గలది ఉండి కదా. ఇంతటితో పత్రికా పాఠ్యభాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనము నుండి 37వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనము నుండి 37వ వచనం వరకు. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకాపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తి వానిని ఒకరిని ఆయన ఎద్దుకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకున్నది. సమూహములలో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫథా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. చెవిటి వారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఇంతటితో స్వార్థ పాఠ్యభాగము
ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరమును అదే విధంగా నిలబడి ఉండి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన ప్రమాణముగా మనం ఒప్పుకుందాం. అపోస్తలుల విశ్వాస ప్రమాణము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినాన లేచి పరలోకమునకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందుగా మన హృదయాలను మనం సిద్ధపరచుకోవడానికి గాను 451వ కీర్తన సర్వచిత్తంబు నీదనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివి అనేటువంటి పాట మనం పాడుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 451వ కీర్తన సర్వచిత్తంబు నీదనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. సరైపైన మంటినయ్యా సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరా నిన్నుతుండను సర్వదనీనే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపునాని దిన సంబునా పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా. పాపంబు బ్రోవ నన్ను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు నేనే ప్రార్థింతు నా రక్షక. నిజమోగాయ ముల చేతను నిజంబు కృంగి అలసియుండా నిజమైన సర్వసత్తుండవే. నీ చేతం పట్టిన రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే అని సంబోచెల్లు ఇహ పరమునా. అధికంబుగానని ఆత్మతో ఆవరించుము నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడ ఆత్మతో నన్ను నింపుము దేవా. చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. ఆకాశం వైపు కనులెత్తి
నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతట వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మరొక పునరుత్థాన దినమున త్రిత్వము తర్వాతి 12వ ఆదివారం దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి లేఖన వాక్యాలను మనము ఆలోచన చేద్దాం. చదవబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకున్నాం. దేవుడు యెరూషలేమును తన పట్టణముగా, దాని ప్రజలను దేవుని ప్రజలుగా కోరుకున్నట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తాం. అయితే మరి యెరూషలేము పట్టణము, అందరి జనము ఏ విధముగా ఉన్నారు అనే ఆలోచన చేస్తే, వారు విగ్రహారాధన వలన, అవిధేయత వలన, దేవుని మీద తిరుగుబాటు వలన వారు శ్రమ పొంది ఉన్నారు అన్న విషయం కూడా ఇక్కడ మనం చూస్తాం. దేవుని ప్రజలు దేవునితో నిబంధన మాని ఐగుప్తుతో వారు నిబంధన చేసుకున్నారు కాబట్టి వారు శ్రమకు, వేదనకు గురయ్యారు అనే విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశం నుండి, ఐగుప్తు దాస్యం నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించినటువంటి వాగ్దానం చేసినటువంటి కానాను దేశంలోనికి నడిపిస్తున్నటువంటి దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు, పగల మేఘస్తంభంతో రాత్రి అగ్నిస్తంభము ద్వారా నడిపించినటువంటి దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి నడిపించిన దేవుడు, అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేసిన దేవుడిని వారు విడిచిపెట్టారు అన్నది మనం గమనిస్తాం. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు వారు దేవుడిని విడిచిపెట్టి ఐగుప్తుతో నిబంధన చేసుకున్నారో, దేవుడైన యెహోవా వారిని శత్రువుల సమూహముతో, ఉరుములతో, భూకంపముతో, మహాశబ్దముతో, సుడిగాలతో, తుఫానుతో, దహించు అగ్ని జ్వాలలతో వారిని శిక్షించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. కాబట్టి ఇక్కడ మొదటి 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, అరియేలుగు శ్రమ అనేటువంటి మాట, యెరూషలేము అరియేలుగా అనగా శ్రమ బంధు పట్టణముగా అది పిలువబడింది అన్నది దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ఈ అరియేలు అనేటువంటి హీబ్రూ పదానికి అర్థము ఏమిటి అంటే నిప్పుకోడు, పొయ్యి, లేకపోతే అగ్నిగుండము అనే అర్థం. అనగా దేవుడు తన ఉగ్రత అంతటితోనూ యెరూషలేమును, దాని ప్రజలను ఆయన శిక్షించబోవచ్చు ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రభు ఇలా సెలవిస్తూ ఉన్నారు, ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారనే మాటలు మనం గమనిస్తాం. ఒకవేళ ఇశ్రాయేలుతో పలకబడినటువంటి మాట అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడుతూ, పోషించబడుతూ, కాపాడబడుతూ, నడిపించబడుతున్న మనతో ఈ మాట మాట్లాడితే ఎంత భయంకరమైనదో మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ మనం నోటి మాటలతో దేవుని దగ్గరికి వస్తున్నామేమో, పెదాలతో ఆయన గణపరుస్తున్నామేమో, కానీ మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయేమో అనేది మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచన చేసినప్పుడు, ఇశ్రాయేలు జనులు తమను సృజించి కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తున్న ఏ దేవుని అయితే మేము సేవిస్తున్నామని వారు చెప్పుకుంటున్నారో ఆ దేవుని గురించినటువంటి వ్యక్తిగత జ్ఞానము వారికి లేకపోతే ఈ శిక్షకు కారణము అన్నది మనం ఇక్కడ గ్రహించగలం. ప్రియమైన దేవుని పెట్టారా, దేవుని వాక్యం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానానికి మూలం.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించిన జ్ఞానము కలిగిన వరముగా మనము జీవించగలం. కాబట్టి నిన్ను నన్ను సృజించి నడిపిస్తూ అనేకమైనటువంటి దీవులతో నింపుతూ ఉన్నటువంటి దేవుని గురించి నీ వ్యక్తిగత జ్ఞానము, అనుభవము ఏ విధంగా ఉందో పరిశీలించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని జనాంగముగా పిలువబడినటువంటి ప్రజలు అని మనకు తెలుసు. దేవునితో నిబంధన చేయట వారు మాని ఐగుప్తుతో వారు నిబంధన చేసుకుని శ్రమ అనుభవిస్తున్న వారి మధ్య దేవుడు అద్భుతము చేయబోతున్నటువంటి వాగ్దానము మనం ఇక్కడ చూస్తాం. ఆ దినమును ఏ విధంగా ఉంటుందంటే, చెవిటివారు దేవుని వాక్యాన్ని విన్నట్లు, గుడివారు చూచినట్లును, దీనులకు సంతోషము అధికమగినట్లును, బీదలు పరిశుద్ధ దేవుని బట్టి ఆనందించినట్లును ప్రవచనాత్మకమైన వాగ్దానము వారికి అనుగ్రహించబడినది అన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఈ విధంగా పొందుకోగలరు అంటే దైవవాక్యము వినటం వలన, దానికి భయపడటం వలన, దేవునికి లోబడటం వలన ఇది వారి జీవితంలో జరుగుతుంది అన్నది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినమున వాక్యమందు నిలిచిన వలన జనులు మార్పు చెందుతారని, సనుగువారు మరి స్వార్థకు లోబడతారని, చంచలుడు వివేకులవుతారని, యాకోబు ఇంటి వారు దేవుని నామమును పరిశుద్ధపరుస్తారని, దేవునికి భయపడతారని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గ్రహించగలం. ఎప్పుడైతే వారు దేవుని వాక్యం మన మధ్య ఉంటుందో, వాక్యానికి మనం లోపడతామో, బలత్కారులు కానీ, పరిహాసకులు కానీ, కీడిచేవారు, వ్యాజ్యం ఇచ్చేవారు మన మధ్య లేకుండా చేస్తాను అనుకోండి. దేవుని వాగ్దానం మనకు చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకునక తమ మనసును కఠినపరుచుకుని తాము ఉండి వచ్చిన దాసపు దేశమును తిరిగి వెళ్ళటకు ఒక అధికారాన్ని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువు, దయా వాత్సల్యత గలవాడువు, దీర్ఘశాంతము బహుకృపయు గలవాడు వేండి వారిని విసర్జించలేదు అనేటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే మన సమాజంలో బలత్కారులు ఎందుకు ఉన్నారు? పరిహాసకులు ఎందుకు మనకు కనబడుతున్నారు? కీడు చేయవారిని, వ్యాజ్యము చేయవారిని, మారు మాట్లాడేవారిని ఎందుకు మన మధ్య మనం చూస్తూ ఉన్నాము అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే మన మధ్య దేవుని వాక్యము లేదు. వాక్యమైన క్రీస్తు ప్రభుల వారిని మనం కలిగి ఉండడం లేదు. ఆ కృప సమృద్ధిని మనకు అనుగ్రహించేటువంటి దేవుని మనం కలిగి ఉన్నామా? కృప చూపుతూ ఉన్న దేవుని ప్రేమను మనం గ్రహించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము అన్నది మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి క్షమించడానికి స్థిరమైనటువంటి దేవుడు మనకున్నాడు. దయ వాత్సల్యత చూపించేటువంటి దేవుడు మనకున్నాడు. దీర్ఘశాంతము చూపించేటువంటి దేవుడు మనకున్నాడు. బహుకృప గల దేవుడైనటువంటి దేవుడు మనకున్నాడు. ఆయనను విసర్జించలేదు, ఆయనని విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను మరవలేదు అనే దేవుడు వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను విసర్జించలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. కాబట్టి ఆ వాక్యమైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాల దగ్గరకు మనం చేరడం ద్వారా, ఆ వాక్యమును మనం కలిగిన ద్వారా మనం ఆశీర్వదించబడతాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాల దగ్గర ఆనాడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ చేరి ఎటువంటి సమాధానాన్ని, ఎటువంటి శాంతిని, ఎటువంటి పాప క్షమాపణ ఆమె పొందుకుందో, అదే విధముగా ఈ దినాన నీవు నేను నిజంగా దేవుని వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే మనము ఆ యొక్క ఆత్మీయ దృష్టి, మనము ఆత్మీయ వెలుగు, ఆత్మీయ ఆనందం
మన జీవితంలో మనం పొందుకోగలం. మనకు అనుగ్రహించబడినటువంటి మరి దేవుని కృపా సువార్తను బట్టి అటువంటి ఆశీర్వాదాలు, వాగ్దానాలు మన జీవితంలో పొందుకోగలమన్నది దేవుని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చదవబడినటువంటి ఈ యొక్క సువార్త పత్రిక పాఠ్య భాగాన్ని కూడా మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ గమనిస్తే ఆనాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కొరింథీ సంఘములో అన్నది ఆలోచన చేస్తే, అబద్ధపు అపోస్తలులు కొంతమంది సిఫారసు పత్రికలను పట్టుకొని సంఘ సభ్యుల దృష్టిలో తమకు తామే మెప్పు పొందుకోవడానికి అపోస్తలులని వారు అధికారమును నిరూపించుకోవడానికి సిఫారసు పత్రికలను ఉపయోగించేవారు అన్నది నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే చదవబడిన భాగముల్లో పౌలు యొక్క అపోస్తలతో మనకు రుజువు ఏమిటి అనే ప్రశ్నకు కొరింథీ సంఘమే పౌలు యొక్క అపోస్తలతో మనకు రుజువు అనే మాటలు మనం ఇక్కడ గమనిస్తాం. అందుకే మా హృదయముల మీద వ్రాయబడిన మా పత్రిక మీరు కాదా అని ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. పౌలు స్వార్థను కొరింథీ సంఘానికి తీసుకుని వచ్చాడు. అతని ఉపదేశం ద్వారా అనేక మంది ప్రజల జీవితాలు మార్చబడ్డాయి అనే సత్యం మనం గమనిస్తాం. ఈ సువార్త శక్తి వలన మరి పురుషులేంటి, స్త్రీలేంటి చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారు అన్నది కూడా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. అదే పౌలు యొక్క సిఫారసు పత్రిక అన్నది నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది మనుషులందరూ తెలుసుకున్నట్లు, చదువుకున్నట్లు మరి పత్రిక అన్నది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనగా అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల జీవితంలో వచ్చినటువంటి ఆ మార్పులను కొరింథీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చూడగలిగారు అన్నది నేను మీకు తెలియజేస్తున్నాను. పౌలు యొక్క సిఫారసు పత్రిక అన్నది మనుషుల చేత వ్రాయబడలేదు, కానీ జీవముగల దేవుని ఆత్మతో అది వ్రాయబడినది అన్నది కూడా మనం ఇక్కడ గమనించాలి. అది ఆ సిరాతో వ్రాయబడలేదు, రాతి పలక మీద వ్రాయబడలేదు, కానీ మనుషుల మరి హృదయాల మీద అది వ్రాయబడింది. మనుషుల హృదయాల మీద పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది కనుకనే అది ఎప్పుడు నిలిచి ఉంటుంది అనే సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ధర్మశాస్త్రము మారలేదు. ఎక్కడ వ్రాయబడిందో ఆ స్థలం మాత్రమే మారింది. అనగా రాతి పలక మీద వ్రాయబడినది బదులు మానవుల హృదయాల మీద దేవుని ఆత్మచేత వ్రాయబడినది అన్నది నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆ కారణం వలన అపోస్తలుల పౌలు ఇక్కడ మాట్లాడినంటే కొత్త నిబంధనకు అనగా ఆత్మకే మేము పరిచారకులము అని చెబుతూ ఉన్నటువంటి మాటలు కూడా దేవుని వాక్యంలో మనం ఇక్కడ గమనిస్తాం. ఇక్కడ ఆలోచన చేస్తే ఆత్మకే పరిచారకులమై ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య మేము చేస్తూ నీతికి కారణమైనటువంటి పరిచర్యలో సామర్థ్యము కలుగు చేసినటువంటి దేవునికి మహిమ కారణముగా ఎదుగునట్లు పరిచర్య భారము అనుగ్రహించిన వాని చేత బల నమ్మకమైన మంచి దాసుడా, పరిచారకుడా అని పిలిపించుకోగలిగే ధన్యత పొందుకోవడం, సంపాదించుకోవడం ఎంత ధన్యతో దీవెనకరము అనే సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఆలోచన చేస్తే పరిచర్య భారము, పరిచర్య బాధ్యత దేవదూతలు ఆశించారు, కానీ దేవుడు వారికి ఇవ్వలేదు అన్న మాటలు దేవుని వాక్యంలో 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనము గమనిస్తాం. కాబట్టి ఆ పరిచర్య బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు అంటే మానవులు బలహీనలై ఉన్నారని ఎరిగి వారికి అనుగ్రహించట అనేది దేవుని చిత్తం. దానికి కారణాన్ని కూడా గమనిస్తే తన స్వరూపం దృష్టిలో సృజింపబడి మరి అమూల్యమైన రక్తము చేత కొనబడిన వారి కనుక విశ్వాసకి ఆ పరిచర్య బాధ్యత భారము
మన యెడల నమ్మకముతో మనకు అనుగ్రహించబడినది అన్నది మనము గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనములో పరిచర్య నానా విధాలుగా ఉన్నాయి అన్నది మనం చూస్తాం. ఇక్కడ మరి పరిచర్య గురించి దేవుని యొక్క ఉద్దేశము మనం ఇక్కడ గమనిస్తే పరిచారకుల గురించి పరిచారకులు ఈ విధంగా పరిచర్య చేయాలి అన్నది మనం ఇక్కడ ఆలోచన చేస్తే పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, రెండవది శరీరమైన సంఘము క్షేమాభివృద్ధి పొందుటకు, మూడవది పరిచర్య ధర్మము జరుగుటకు, నాలుగవది కల్పింపబడినటువంటి ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు మరి ఎగర కొట్టబడిన వారమై ఉండక క్రీస్తు వలె ఉండటకు, ఐదవది అన్ని విషయములో ఎదుగుటకు పరిచారకులు అవసరము అన్నది ఇక్కడ దేవుని ఉద్దేశమే ఉన్నదన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘాన్ని సంరక్షించవలసినటువంటి బాధ్యత అన్నది పరిచారకులదే. రోమిలికి రాసిన పత్రికలో 15వ అధ్యాయము 9వ వచనములో అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకులను అనేటువంటి పౌలు గారి యొక్క సాక్ష్యం మనం చూస్తాం. అదేవిధంగా అదే అధ్యాయంలో 15వ అధ్యాయం 16వ వచనం చూస్తే, కృపను బట్టి అనేజన నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడిగా దేవుని చిత్తము నెరవేర్చి మంచి పరిచారకుడు అయ్యాడు అన్నటువంటి మాటలు కూడా దేవుని వాక్యంలో గమనిస్తాం. కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ పరిచర్య విషయంలో 3 అంశాలు మనకు కనబడతాయి. మొదటిది ఆత్మతో పరిచర్య, రెండవది నీతికి కారణమైనటువంటి పరిచర్య, మూడవది మరణ కారణముకు పరిచర్య అన్నది నేను మీకు తెలియజేస్తున్నాను. దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మతో పరిచర్య ఏమిటి? దేవుని ఆత్మచేత శక్తి సామర్థ్యము పొందిన వారు, అనుగ్రహింపబడిన వారు చేయగలిగినటువంటి పరిచర్య ఆత్మతో పరిచర్య. వారు సొంతంగా చేయలేరు, కానీ దేవుని ఆత్మ చేత శక్తి సామర్థ్యముల చేతనే మరి దాన్ని పొందుకున్న వారు చేసేటువంటి పరిచర్య అన్నది నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య మహిమ గలది అన్నది మనం గమనించాలి. ఈ ఆత్మ పరిచర్య అన్నది పవిత్రత గలది. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా పరిశుద్ధాత్మడు శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటే వారు పరిచర్య చేస్తారు, ఆత్మతో పరిచర్య చేస్తారు అన్నది మనం గమనించాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు మరి కొరింథీ సంఘములో క్రీస్తు పత్రికలు అనబడిన మా పత్రికలోని గర్వముగా చెప్పదగినటువంటి విశ్వాసుల యొక్క సమూహాన్ని నేను సంపాదించుకున్నాను అనేటువంటి సాక్ష్యము ఇక్కడ మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు మరి ఆత్మ పరిచారకుడిగా క్రీస్తు పత్రికలు అనబడినటువంటి క్రైస్తవ సంఘ సభ్యులను సంపాదించుకోవడానికి అతను జీవించినటువంటి ఆత్మీయ జీవిత విధానము అన్నది మనం సాదృశ్యముగా మనం ఇక్కడ గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను కలిగినటువంటి మనం ఎటువంటి ఆత్మీయ జీవిత విధానాన్ని మన జీవితంలో కలిగి ఉన్నామో మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని కొరకు ఆత్మలను సంపాదించే వారంగా మనలో ఆత్మీయ జీవిత విధానం అన్నది మన జీవితంలో ఉందా అన్నది కూడా మనము ఆలోచన చేసుకోవాలి. రెండవ అంశాన్ని మనం చూస్తే నీతికి కారణమైన పరిచర్య. మొదటిది ఆత్మలో పరిచర్య, ఆత్మతో పరిచర్య. రెండవది నీతికి కారణమైనటువంటి పరిచర్య. పరిచారకుడుగా పిలువబడిన వారు పరిచర్య ధర్మము జరిగించడం ద్వారా నీతికి కారణమైనటువంటి పరిచర్య చేయగలిగిన వారై ఉండి క్రీస్తు వద్దకు తెచ్చుట పరిచారకునికి బాధ్యత అన్నది దేవుని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథంలో చూస్తాం 35వ అధ్యాయము 5వ వచనంలో యెషయా భక్తుడు ఇచ్చినటువంటి ప్రవచనం మనకి చూస్తాం. గుడివారి కన్నులు తెరవబడును,
చెవిటివారు చెవులు విప్పబడును, మూగవారి నాలుక పాడును, అడవులో కాలువలో పారును, ఎనమావులు నీటి మడుగులగును అన్నటువంటి ఒక ప్రవచనం అక్కడ చూస్తున్నాం. మెస్సయ రాకతో సంభవించబోయేటటువంటి ముంగుతెరగా చెప్పబడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి ఆ ప్రవచనాన్ని మనం చూస్తాం. కాబట్టి పరిచర్య ధర్మము జరిగించడం ద్వారా క్రీస్తునందుకు వారిని నడిపించాలి. అందుకని చదవబడినటువంటి స్వార్థలో కూడా మార్కు సువార్త 7:32 వారి దికోపాలి యూదేతర ప్రాంతముగా గమనిస్తూ ఉంటే క్రీస్తుని గురించి వార్త విని వారు ఏం చేశారంటే చెవులు నెత్తిగల వారిని మరి క్రీస్తు ప్రభులు వారి ఎదుగు వారు నడిపించారు అన్నది దేవుని వాక్యములో మనము గమనిస్తాం. అదేవిధంగా మార్కు సువార్త 2:3 చూస్తే పక్షవాయువు గల వారిని యేసుక్రీస్తు ప్రభువు వారి ఎదుగు తీసుకుని వచ్చారు. మార్కు సువార్త 8:22 చూస్తే బెత్సేవాదు మరి గుడ్డివారిని ప్రభువునకు నడిపించారు అన్నది కూడా మనం గమనిస్తాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆపదలో ఉన్నవారిని, అవసరతలో ఉన్నవారిని క్రీస్తునకు నడిపించుట, ఇతరుల మేలు కోరుట నీతి పరిచర్యకు సాదృశ్యమైనది అన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం ఎంతమందిని క్రీస్తు పాదాల దగ్గరికి నడిపించామో మనము ఆలోచన చేసుకోవాలి. నీకు సువార్త అనుగ్రహించబడింది, ఆ సువార్త ద్వారా నువ్వు రక్షించబడ్డావు, ఆశీర్వాదాలు పొందుకున్నావు. ఆశీర్వాదము పొందుకోవడానికి ఇతరులను ఎంతమంది దగ్గరికి ఆ సువార్త పత్రికగా నువ్వు వెళ్ళగలుగుతున్నావు? ఆ సువార్త పత్రికగా కలిగిన నువ్వు ఎంతమందిని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పాదాల దగ్గరికి నడిపించగలుగుతున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. 3వ అంశము ఏమిటి అంటే మరణ కారణముగు పరిచర్య. ఈ యొక్క మరణ కారణముగు పరిచర్యని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ విశదపరుస్తూ ఉన్నారు. ఇది కూడా కొందరు పరిచర్యలో మనం చూడగలం. ఆలోచన చేద్దాం. పరిచారకులు అంటే దేవుని సంఘములో పరిచర్య ఆచరిస్తూ పరిచారకునిగా గుర్తింపు పొందిన వారు ఎందరో పరిచర్యలోనే నిమగ్నమై పతనమైన వారి యొక్క జీవిత విధానము కూడా మనం ఇక్కడ చూస్తాం. పరిచర్య ధర్మము గ్రహించుట, పరిచర్య చేయడానికి జరిగించడానికి దేవుడు కొందరు అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, కాపరులుగా, బోధకులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నది మనకు తెలుసు. కూలికి బోధించడం సువార్త పని కాదు, కూలికి మనం పని చేయడం లేదు అన్నది కూడా మనం గ్రహించాలి. దేవుడి వాక్యంలో మనం గమనిస్తే యోనా గ్రంథం 4:3 చూస్తే బ్రతుకుడి కంటే చచ్చుట నాకు మేలు అనుకొనును అన్నటువంటి మాట గమనిస్తాం. ప్రవక్త అయిన యోనాని గురించి రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. చావు కోరుకోవడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. నినివే పట్టణము రక్షించడము అయితే మరి తన పరిచర్య ద్వారా మారు మనసు పొందండి అని ప్రకటించి మారు మనసు పొందిన వారిని గురించి సంతోషింపక మారు మనసు పొంది దేవుని ఉగ్రత నుండి తప్పించబడి వారిని చూచి సహించలేక అసూయతో చావగొరడము మరణ కారణం మనకు పరిచర్య అన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అటువంటి వ్యక్తి ఆత్మ పరిచర్యను, నీతి పరిచర్యను ఏ విధంగా జరిగించగలడు? మనం ఎటువంటి పరిచర్య ధర్మము భారము మనము కలిగి ఉన్నామో మనం ఆలోచన చేసుకోవాలి. ఆత్మ పరిచర్య, నీతికి కారణమైన పరిచర్య కలిగి ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ ఆత్మను కలిగిన వారముగా మనము నీతికి కారణమైన పరిచర్య చేస్తూ అనేక మందిని క్రీస్తు ప్రభువుల వారి దగ్గర నడిపించి వారు విడుదల పొందినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేశారని మనమందరము సాక్షులుగా జీవించాలన్నది దేవునికి ఉద్దేశంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చదవబడినటువంటి ఈ యొక్క స్వార్త పాఠ్యభాగాన్ని మనం గమనించినప్పుడు మార్కు స్వార్త 7:31-37 మనం చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి స్వార్త
మార్కు సువార్తికుడు అద్భుత కార్యాన్ని చాలా చక్కగా వివరించి ఇక్కడ చెప్పుచు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడి నుండి ప్రయాణమయ్యి ఎక్కడి నుండి వచ్చారో చాలా వివరంగా ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మరి వివరంతో చెప్పడంలో ఒక ప్రత్యేకత అన్నది మనకు కనబడుతూ ఉంది. సీదోను ప్రాంతంలో ఒక అద్భుతం చేయడం, తిరిగి మరి గలిలయ ప్రాంతంలో ఆయన వచ్చినప్పుడు మరొక అద్భుతం చేయడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అద్భుతానికి మరి తూరు సీదోనులో చేయబడిన అద్భుతం పొందిన వారిలో కూడా వారి విశ్వాసములో కూడా మనం వ్యత్యాసం అన్నది మనకు స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇక్కడ గమనిస్తే చెవుడు నెత్తిగలటువంటి ఒకరిని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరిచారు అన్నది మనము దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డివారు కన్నులు తెరవబడతాయి, మూగవారు మాట్లాడతారు. ఇది యెషయా ప్రవక్త ద్వారా మరి ప్రవచనాత్మకముగా ఇవ్వబడినటువంటి మరి అద్భుతమైనటువంటి పరిచర్య మెస్సియాగా యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారన్నది మనం ఇక్కడ గమనిస్తాం. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ నెత్తి వారిని ఆ యొక్క చెవుడు గల వారితో మరి చెప్పినటువంటి మాట, పలికినటువంటి మాట ఏమిటి అంటే ఎఫతా అన్నటువంటి మాట. అంటే అరబిక్ భాషల్లో ఎఫతా అనేటువంటి మాటకు అర్థము ఏమిటి అంటే బీ ఓపెన్, తెరవబడుట అనేటువంటి అర్థం అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ జరిగినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి వారి పలికిన మాట, జనులు పలికినటువంటి మాట ఏమిటి అంటే ఈయన సమస్తమును బాగు చేస్తున్నాడు. మన దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. ఇదేనా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, నా జీవితంలో సమస్తము బాగు చేసి ఉన్నాడు, నా జీవితంలో సమస్తము నాకు అనుగ్రహించి ఉన్నాడని నేను సాక్ష్యం చెప్పగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగినటువంటి అద్భుతాన్ని గురించి మనం ఆలోచన చేస్తే చెవుడు గల నెత్తివాణిని ఆయన ఎందుకు తీసుకుని వచ్చినప్పుడు అతని పరిస్థితి ఏమిటంటే వాడు వినలేడు, వాడు సరిగ్గా మాట్లాడలేడు. అట్టి బంధకాలలో ఉన్నటువంటి వ్యక్తిని క్రీస్తు ప్రభుల వారి ఎందుకు తెచ్చిన ద్వారా, ఆయన వేడుకల ద్వారా ఆత్మీయ విడుదల ఆ యొక్క వ్యక్తి పొందుకున్నాడు, స్వస్థత పొందుకున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. క్రీస్తు ప్రభుల వారు స్వస్థపరిచినటువంటి విధానాన్ని కూడా ఒకసారి మనము ఆలోచన చేస్తే వారిని సమూహము నుండి ఏకాంతమునకు తీసుకుని పోయి తన యందు లక్ష్యముంచినట్లుగా చేసి ఆయన ఎఫెథా అని పలకడం ద్వారా అనుగ్రహించబడినటువంటి స్వస్థత మనం ఇక్కడ చూస్తాం. మన జీవితంలో కూడా ఆయన యందు లక్ష్యముంచడానికి ద్వారా, ఆయన సహవాసంలో నడిపించబడిన ద్వారా మన జీవితంలో కూడా అద్భుత కార్యములు మనం చూడగలం. మనకి విడుదల కొరకు, మనకి అవసరతల కొరకు మనం లోకంలో చూస్తాం. లోకం మన బాధను పెంచేస్తుంది, మన వేదన పెంచేస్తుంది, మన సమస్యను అధికం చేస్తుంది, కానీ అది మన జీవితంలో విడుదల ఇవ్వలేదు. కాబట్టి లోకములో ఉన్నటువంటి ఈ చెవుడు నెత్తిగల వారిని యేసుక్రీస్తు ప్రభులు ఏకాంతంగా తీసుకుని వెళ్ళారు. పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. రా, లోకాన్ని విడిచిపెట్టి ఆ సమస్త ఆశీర్వాదం అనుగ్రహించే నా పాద దగ్గర రా, ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు రెండవది, ఆయన సహవాసములకు వచ్చినటువంటి నీవు మళ్ళా లోకం మీద నువ్వు లక్ష్యం ఉంచకూడదు, కానీ దేవుని మీద నువ్వు లక్ష్యం ఉంచినప్పుడు ఆయన చెప్తాడు ఎఫెథా, తెరవబడను, బి ఓపెన్. ఏ బంధకాలు నువ్వు ఆశీర్వదించబడకుండా అడిగించబడుతున్నాయో యేసునామములో అవి తెరవబడిన కాక, యేసునామములో అవి తెరవబడిన కాక. ఏ బంధకాలలో ఉన్నావో ఆ బంధకాలు యేసునామములో విడుదల పొందిన కాక. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన యందు
లక్ష్యం ఉంచడానికి నీ మనసును నువ్వు స్థిరపరచుకుంటున్నావా? ఆలోచన చేసుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యంలో మనం గమనిస్తే దేవుని గ్రంథంలో మనం చూసినప్పుడు సంఖ్యాకాండం 22వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తాం. బిలాము కన్నులు తెరిచాడు కనుక మరి దూసి ఖడ్గము చేత పట్టుకుని ఉన్నటువంటి యెహోవా దూతను చూచాడు అన్నది మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బాలాకు రాజు మనుషులతో ఇజ్రాయెల్ ప్రజలను శపించడానికి వెళ్తూ ఉండగా మార్గంలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటన మనకు తెలుసు. 22వ అధ్యాయం ఆదికాండము సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనములో గాడిద నేత్రాలను దేవుడు తెరిచాడు, నోటిని తెరిచాడు. యెఫ్తాను ఒక మాట మాట్లాడి కానీ గాడిద కన్నులు తెరవబడ్డాయి, నోటి తెరవబడ్డాయి. కాబట్టి ఆ గాడిద ఏమంటుంది? గాడిద మాట్లాడసాగింది, నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివి, నేనేం చేశాను? ఎదురుగుంటే దేవుని దొరుకుతుందయ్యా, ఖడ్గము దూసుకుని ఉందయ్యా, నేనేం చేశాను నీ జీవితంలో? అందుకని సంఖ్యాకాండం 24వ అధ్యాయము 2-4 వచనాలలో కన్నులు తెరవబడిన వానికి వచ్చిన దేవోక్తి అనేటువంటి మాటలు మనం చూస్తూ తెరవబడాలి. ఇంకా గమనిస్తే ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనములో దేవుడు ఆఖరుడు కన్నులు తెరిచాడు కాబట్టి ఆమె నీళ్ళ ఓటను చూచింది అన్నది మనకి, ఆమె దప్పిక తీర్చబడింది, ఆమె అవసరత తీర్చబడింది అన్నది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా మరి బిలాము యొక్క భయంకరమైన ఉగ్రత నుండి అతడు తప్పించబడటానికి దేవుని యొక్క ఉగ్రత, ఇశ్రాయేలు ప్రజలు ఆ భయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడటానికి మరి ఖడ్గము దూసినటువంటి ఖడ్గము ధరించినటువంటి దేవుని దూతను చూస్తాం. రెండవది మరి హెచ్చరించడానికి బిలాము ప్రవక్తే, కానీ అతను హెచ్చరించడానికి గాడిద నేత్రాన్ని కూడా దేవుడు తెరిచాడు, గాడిద నోటిని కూడా దేవుడు తెరిచాడు కాబట్టి అదే మాట్లాడగలిగింది. కాబట్టి హాగరు ఆగ తప్పిక తెరచడానికి, ఆగర కన్నులు తెరిచినప్పుడు ఆమె నీళ్లు ఊటను ఆమె చూడగలిగినది అన్నది మనం చూస్తాం. అబ్రహాం ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనంలో అబ్రహాం అన్న మాట యెహోవా ఈరే, యెహోవా చూసుకును అని చెప్తాడు. అబ్రహాము తన కుమారునైనటువంటి ఇస్సాకును బలి ఇచ్చే సందర్భంలో దేవుడు మాట్లాడతాడు, అబ్రహామా చిన్నవాడిని నువ్వేమి చేయొద్దు. అబ్రహాము కన్నులెత్తి చూడగా తన వెనకటువంటి పొటేళ్ళను అతను చూడగలిగాడు. ఆత్మీయ మనోనేత్రాలు తెరవమన్నప్పుడు తన వెనక ఉన్నటువంటి పొట్టేలు చూడగలిగారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యెఫ్తా అని మాట్లాడుతున్నాడు. నీ మనోనేత్రాలు గుడ్డితనం అనేది తెరచి దేవుడు నీ బ్రతుకులో చేయబోయే ఆశ్చర్యకరాలు నువ్వు చూడాలని ఆశపడుతున్నాడు. దేవుని వైపు మనం చూద్దామా? ఆయన స్వరాన్ని వినడానికి మనం సిద్ధపడతామా? ఆలోచన చేసుకుందాం. అదేవిధంగా 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో ఎలీషా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషా ప్రార్థన చేసి, అయ్యా వీడు చూచినట్లుగా వీడు కన్నులు తెరవమని ప్రార్థన చేయగా ఆ సేవకుడు అగ్ని రథాలు గుర్రాలను అక్కడ చూడగలిగాడు. నీ చుట్టూ సంరక్షణ ఉంది, నీ చుట్టూ కాపుదల ఉంది, శత్రువు నిన్ను ముట్టలేడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే లూకా సువార్త 19వ అధ్యాయము 41-42 వచనాలు మనం చూసినప్పుడు, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నీకు ఎంతో మేలు అన్నది మనం గమనిస్తాం. రాబో ఉగ్రత నుండి తప్పించబడటానికి సమాధాన సంబంధమైనటువంటి సువార్త మనకు అనుగ్రహించబడింది. ఆ సమాధాన సంబంధమైనటువంటి సువార్తను కలిగిన నీవు ఆ భయంకరమైన ఉగ్రత తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గం నీకు ఇచ్చాడన్నది గమనించాలి. కాబట్టి ఇప్పుడైనా ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ ప్రభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉగ్రతను తప్పించబడడానికి నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు చేతులెత్తాలి, దేవుని యందు నువ్వు లక్ష్యం ఉంచాలి. నీ యొక్క ప్రవర్తన, నీ జీవితాన్ని
మార్చుకొని ఆ ఉగ్రత నుండి నీవు నేను తప్పించబడాలన్నది దేవునికి ఉద్దేశంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మన నేత్రాలు ప్రవచన నేత్రాలుగా, భవిష్యత్తును గ్రహించు నేత్రాలుగా, తెరవబడిన నేత్రాలుగా, రాబో తీర్పును కూర్చున్నటువంటి ఆత్మపారంతో విలిపించేటువంటి నేత్రాలుగా ఉండాలి అన్నది దేవునికి ఉద్దేశంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెఫ్తా అన్నటువంటి పలకబడినటువంటి మాటను బట్టి వాక్యము ద్వారా దేవుడిని హెచ్చరిస్తూ నీ హృదయాన్ని తెరుస్తూ ఉండగా ఆ వాక్యాన్ని గ్రహించి ఆ ఆత్మ వాగ్దానాన్ని నీ జీవితంలో, నా జీవితంలో సొంతం చేసుకొని నిత్య జీవము అనుగ్రహించేటువంటి దేవునికి మన హృదయాన్ని సిద్ధపరచుకొని సమర్పించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి కాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండనే కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, స్వరూపకారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవానికి వెలిది స్తుతి ప్రభా. స్తుతులకు పాత్రుడువు, స్తోత్రాలుడువు, మహిమల రాజువు, సర్వులు కని సృష్టించిన సృష్టికర్తల దేవుడు నీకు వందనాలు. నానే ఉదయకాల సమయంలో నీ బంగారు పాదాల చెంచి నేను ప్రార్థించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సంఘంలో వృద్ధులు, యవనస్తులు, పాలితులు, కర్ణి స్త్రీలు, చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు ఉన్నారు. వారందరినీ మీరు పేరు పేరు దీవించండి. విడుదలకు కావాల్సిన మంచి ఆరోగ్యము, ఆయుష్కాలం అనుగ్రహించండి. నాన్న ప్రభు వారు దీవించవద్దన వచ్చేయండి. ఉద్యోగస్తుల మీద దీవించండి. వారు ఆశిస్తున్న ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్ వారు పొందుకోవడానికి కృప దయచేయమని కూడా నేను బతిమాలు వేడుకుంటున్నాను. సాయం దయచేయండి. వృత్తిపరుల వ్యాపారాలు చేసిన బిడ్డలు దీవించి వృత్తిపరుల వ్యాపారాలు కూడా లాభకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. విదేశాల్లో, దూర ప్రాంతాల్లో బిడ్డలు బట్టి వందనాలు. నీ సంరక్షణలో, నీ కాపుదల్లో ఉంచండి. వారిని సురుచారం మరుగుపరుచుకొని వారికి కావాల్సిన ప్రతి అవసరతని నీ ఆదర్శంలో మీరు అనుగ్రహించమని కూడా నేను బతిమాలు వేడుకుంటున్నాను. కూడా తొందరపాటు లేకుండా నీ సంరక్షణలో కాపుదల దయచేయండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీసీ, ఇంజనీరింగ్, మెడిసిన్, నర్సింగ్, పాలిటెక్నిక్, ఐటీ, బీడీ, టీడీ, లా కోర్స్ చేసిన బిడ్డలు, జిఆర్ఏ, టోఫల్, గ్రేట్ ఎగ్జామ్స్ సిద్ధపడిన బిడ్డలు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడిన బిడ్డలు వందనాలు చెల్లిస్తున్నాను. వారందరినీ దీవించి చక్కని విజయం పొందుకోవడానికి దేవా మీ కృప దయచేయమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. సాయం దయచేయండి. నేను ప్రభావ వివాహ జీవితంలో ప్రవేశించాలని ఆశిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారి చక్కని వివాహ జీవితంలో ప్రవేశించి వారి సాటి సాయం చూపించి చక్కని జీవితాలు వారికి అనుగ్రహించమని కూడా నేను బతిమాలు వేడుకుంటున్నాను. అదేవిధంగా గర్భఫలమని దీవుని ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు. గర్భఫలం అనేది నువ్వు ఇచ్చే బహుమానం కనుక ఆ బహుమానం పొందుకుని వచ్చి గర్భిణీస్తులను దీవించండి. ప్రసూతం నుండి చక్కని సహాయం ప్రసూతం పొందుకొని ఆరోగ్యవంతం బిడ్డలు పొందుకుని కృప దయచేయండి. బాలింతలు దీవించండి. బిడ్డలు పెంచడానికి శక్తిని ఓపిక దయచేయండి. వారు కోల్పోయిన ఆరోగ్యాన్ని కూడా తిరిగి పొందుకోవడానికి మీరు కృప సాధింపజేయమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. అయ్యా ఇదే సమయంలో ఎవరైతే బలహీనతలు ఉన్నారో వాళ్ళందరినీ పాసను ప్రార్థిస్తున్నాను. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థను సెలవిచ్చినారు కనుక నీ కాయపడిన హస్తమును ప్రతి బిడ్డ మీద ముట్టి నారబ్రభా తండ్రి పెట్టి వారిని సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం వరకు దైత్యములు అడుగుతున్నాను. హాస్పిటల్లో ఉన్న వారు ఉన్నారు. వారిని ముట్టండి ప్రభా, వారిని దర్శించే ప్రభా తండ్రి. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం దైత్యములు అడుగుతున్నాను ప్రభా. ఆక్సిజన్ లెవెల్స్ వారు పెరగడానికి నాన్న ప్రభా తండ్రి శక్తిని దయచేయండి, కృపను దయచేయండి. నాన్న ప్రభా నువ్వు మాట సెలవిస్తే చాలు నా దాసులు స్వస్థపరచబడతాడండి. సతాత్మ చెప్పినట్లుగా అయ్యా నీ ప్రేర్లు కూడా తను ఎంతో విశ్వాసంలో ఒక మాట సెలవిస్తే చాలు మా కుటుంబ సభ్యులు బాగుపడతారు అని విశ్వాసంతో నీ సరిగా మొరపెడుతుండగా అద్భుత కార్యంలో వారి జీవితంలో జరిగించమని దేవాన్ని నేను బతిమాలు వేడుకుంటున్నాను. ప్రభా తండ్రి ఈ కరోనా వైరస్ ఉగ్రత నుండి నాన్న ప్రభా మమ్మల్ని మీరు తప్పించండి ప్రభా. నాన్న ప్రభా మేము మనుషులను ఆధారం చేసుకున్నాక, లోకమును ఆధారం చేసుకున్నాక, లోకం మీద లక్ష్య పెట్టక నీ ఎందు లక్ష్యము కలగ వారమై ఆ ఉగ్రతను మేము తప్పించబడడానికి, ప్రజలందరూ తప్పించబడడానికి మీ కృప ప్రసాదింపజేయమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. నీ కృపగల స్థాల్లో మమ్మల్ని అందరినీ మీరు భద్రపరచమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. రాజా నీకు వందనాలు. ఆర్థిక బంధువుల వారి ఆర్థిక బంధువులు విడుదల దయచేయండి. అప్పుల బంధువులు విడుదల దయచేయండి. కోర్టు సంస్థలు విడుదల దయచేయండి. న్యాయం కొరకు పోరాడుతున్న బిడ్డలకు న్యాయం దయచేయమని కూడా నేను బతిమాలు వేడుకుంటున్నాను. ప్రభా సంఘాన్ని దీవించండి. ఆసక్తి వర్ధనపచేయండి. మా సంఘ పెద్దలను శ్రేణి సమాజ యూత్ సండే స్కూల్ మీద దీవించండి. నీ పరిచయల బలమైన సాధనాలుగా వాడబడిన కృప దయచేయమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. ప్రత్యేకమైన కృతజ్ఞత కానుకలు చెల్లించిన బిడ్డలను దశమ భాగాలతో ముందుకు వచ్చిన బిడ్డలను దీవించి కానుకలను మీ సేవలో వాడుకోమని వారికి కావాల్సిన ఆశీర్వాదాన్ని పరలోక వాక్యలిపి అనుగ్రహించమని బతిమాలు వేడుకుంటున్నాను.
ఆంధ్ర మధ్య సంఘంను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘంలో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాలు ఆత్మీయంగా బలపడడానికి కృప దయచేయండి. నాన్న ప్రభా, మన కన్వెన్షన్ జరుగుతుంది అంటున్నారు, మరి ఏ విధంగా జరుగుతుందో మాకు తెలియదు, కానీ నాన్న ప్రభా మంచి నాయకత్వం మాకు అనుగ్రహించండి. నాన్న ప్రణాళికలు ఎవరు ఉంటే వారిని అధికారులుగా నాయకులుగా మీరు ఏర్పరచుకొని సంఘం ఆత్మీయంగా బలపడడానికి కృప దయచేయండి. నాన్న మా దేశాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ధనమంత్రి, న్యాయాధిపతులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. న్యాయమైన పరిపాలన దేశానికి అందించడానికి కృప దయచేయండి. వారికి కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించండి. నన్ను స్వార్థకు ఆటంకమైన ప్రతి ఆటంకాన్ని కొట్టివేయమని కూడా నేను ప్రతి మాలు వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రభా తండ్రి, పరిచయం చేసినటువంటి వాయిద్య బృందానికి నాన్న ప్రభా తండ్రి, అధికారులకు నాన్న ప్రభా, ఇతర కార్మికులకు వారందరికీ కావాల్సినటువంటి కాపుదల భద్రత దయచేసి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. నాన్న త్వరితగతిన కరోనా వైరస్ నాన్న ప్రభా తండ్రి బారి నుండి ప్రజలందరూ విడుదల పొంది నాన్న ప్రభా ఆత్మతో సత్యంతో నేను ఆరాధించడానికి, నీ కార్యములు చూడడానికి, యెఫ్తా అనేటువంటి మాటను బట్టి వారందరూ హృదయాలు తెరవబడడానికి, వారి ఆత్మీయ మనోరథాలు తెరవబడడానికి మీ కృప దయచేయండి. నాన్న బిడ్డలు ఇంకా ఏ అంశాల విషయాలు ప్రార్థన చేస్తున్నారో ప్రతి విషయంలో కూడా జయమని గ్రహించండి. ఈ వారంలో నూతన సంవత్సరం దాయకున్న పెద్ద బిడ్డలు దీవించండి. అదే వివాహ యానివర్సరీ చేసుకున్న బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించండి. నీ దేవునితో సమాధానం మాకు సమీపించి వస్తాను. నీ దేవసగుణాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని నేను చేసే ప్రతి ప్రయత్నాల్లోనూ నా ప్రార్థనకు మీరు జవాబు అనుగ్రహించి మీరే మహిమగంత పొందవస్తాను. మా సంఘం అంతా మీద నీ ఆత్మాభిషేకాన్ని ఉంచి వస్తాను. యేసు పరిశుద్ధరమును మిక్కిలి బతిమాలి వినత వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యం వచ్చు కాక, నీ చిత్తము పరలోకం మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరని కాక, మన దిన ఆహారాన్ని మాకు దయచేయము. మడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థనను క్షమించము. శోధన దేక కిరణు తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనవి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి కాపాడిన కాక, ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసిన కరుణించిన కాక, ప్రభు నీ మీద తన సన్నిధిని కాంతింపజేసి నీకు సమాధానము కలుగు చేయను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పంపుము దేవా నీ వెన్నెలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమ, వేంపగా నీ సేవ ప్రియమొపను నరింప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న వారికి, అదేవిధంగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న వారికి కూడా సంఘం నుండి శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని ఆశీర్వదించలాగిన. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. గాడ్ బ్లెస్ యూ.